దేవుడు మనతో మాట్లాడుతున్న అంశము ఇన్ వాట్ వే షల్ వి రిటర్న్ టు ద లార్డ్. ఒక వ్యక్తి, ఒక సమాజము, ఒక సంఘము దేవుని వైపు ఎట్లా తిరిగి రావాలి అనే విషయాన్ని ప్రభు కొద్ది వారాల నుంచి మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఎట్లా తిరిగి రావాలి దేవుని దగ్గరికి? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు తిరిగి రాలే. అట్లా కాకుండా దేవుని వైపు తిరిగి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు ఇన్ వాట్ వే షల్ వి రిటర్న్ టు ద లార్డ్, ప్రభు వైపు మనం ఎట్లా తిరిగి రావాలి అనే విషయంలో మూడో అంశాన్ని లేదా మూడో భాగాన్ని మనము ధ్యానము చేసుకోబోతా ఉన్నాం. ఒకవేళ ఈ వర్తమానము మీరు మొదటిసారి వింటున్నట్లయితే దీనికి ముందు పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది, మొదటి భాగం ఉంది, రెండో భాగం కూడా ఉంది. కాబట్టి ఈ మూడో భాగంలో మనము ప్రవేశించే ముందు మొదటి 2 భాగాల్లో దేవుడు మనతో ఏం మాట్లాడినాడు అనే విషయాలను క్లుప్తంగా మీతో నేను పంచుకుంటాను. నెహెమ్యా జీవితము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగినప్పుడు వాళ్ళు దేవుడు ఇచ్చే కళ కోసము చూడరు, దేవుడిచ్చే దర్శనము కోసము వాళ్ళు వేచి ఉండరు. ఒక ప్రవక్త వచ్చి మాట్లాడకున్నా, దేవుడు వచ్చి మాట్లాడకున్నా వాళ్ళు దేవుని రాజ్యాన్ని పట్టించుకుంటారు. ఎక్కడ కాలిపోయినాయి, ఎక్కడ పడిపోయినాయి, ఎక్కడ డ్యామేజ్ ఎక్కడైతే అయిందో దాని విషయంలో అడుగుతారు, తెలుసుకుంటారు, పట్టించుకుంటారు. నీవు నేను ఒకవేళ దేవుని వైపు తిరిగిన వ్యక్తిగా ఉంటే మనము కూడా దేవుని ఇంటిలో ఏం పాడైపోయినాయి, ఏం పగిలిపోయినా, ఏం కాలిపోయినావని అడుగుతాము, తెలుసుకుంటాము, పట్టించుకుంటాము. రెండవదిగా, ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగితే వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు దుఃఖపడతారు, దేవుని పాదాలు పట్టుకొని దేవుని కనికరం కోసము వాళ్ళు ప్రాధేయపడతారు. వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు, వాళ్ళ కుటుంబం యొక్క పాపాలు ఒప్పుకుంటారు, వాళ్ళ సమాజం యొక్క పాపాలు ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని కనికరం కోసము వాళ్ళు ప్రాధేయపడతారు. మూడవదిగా, ఎవరైతే దేవుని వైపు తిరిగినారో దేవుడు ఏ సుఖమైతే వాళ్ళకి ఇచ్చినాడో అందులోనే వాళ్ళు సెటిల్ అయి ఉండరు. ఆ సుఖాన్ని దాటి దేవుని కోసం కష్టపడాలి, దేవుని రాజ్యంలో ఏదైనా చేయాలి అనే ప్రేరేపణ ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే దేవుని వైపు తిరిగినారో వాళ్ళకు ఉంటుంది. నాలుగవదిగా మనం ఏం చూసినాము, ఒక వ్యక్తి దేవుని పట్ల తిరిగినట్లయితే వాళ్ళు సొంతంగా ఒక్కరే పని చేయాలనుకోరు, వాళ్ళు అందరితో కలిసి పనిచేస్తారు, అందరితో పని చేస్తారని, దేవుని పని చేస్తారని మనము నేర్చుకున్నాం. గత వారము రెండవ భాగంలో మనం ఏం చూసినాము, వాళ్ళు వ్యతిరేకించినారు, వాళ్ళు ప్రతికూలంగా వాళ్ళు నిలబడినారు. ప్రతికూలం పరిస్థితిలో ఎట్లా నిలబడాలి అని మనం నేర్చుకున్నాం. దేవుని వైపు తిరిగిన వ్యక్తులు వాళ్ళకు వ్యతిరేకమైన పరిస్థితి వచ్చినప్పుడు దే విల్ ట్రై దేర్ బెస్ట్. వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఆ ప్రతికూలమైన పరిస్థితులు నిలబడడానికి, ఆ ప్రతికూలమైన స్థితిగతులు నిలబడడానికి వాళ్ళ సామర్థ్యం చొప్పున వాళ్ళు ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అంతేకాదు, నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో మనం ఏం చూసినాము, దే బిల్డ్, దే రిపేర్డ్, దే రెస్టోర్డ్. వాళ్ళు కట్టినారు, బాగు చేసినారు, నిలబెట్టినారు, కట్టినారు, బాగు చేసినారు, నిలబెట్టినారు. అద్భుతమైన అధ్యాయము. ఎంతోమంది కట్టినట్లు, నిలబెట్టినట్లు, బాగు చేసినట్లు మనం చూసినాం. ఆడపిల్లలు పని చేసినారు, మగపిల్లలు పని చేసినారు, భర్తలు పని చేసినారు, భార్యలు పని చేసినారు, కుటుంబముగా అందరూ ఆ గోడ నిర్మాణంలో, ప్రాకారంలో వాళ్ళ వంతు వాళ్ళు చేసినారని మనము చూసినాము. మన కుటుంబము కూడా దేవుని కోసము అట్లా పని చేయాలని 6వ విషయంగా మనము నేర్చుకున్నాం. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళు ఆగిపోలే. వాళ్ళు ఏమన్నారంటే, ఏ దేవుడైతే మాకు ఈ కార్యం ఇచ్చినాడో ఆ దేవుడే ఈ కార్యాన్ని సఫలపరుస్తాడు. The God who gave this task, he will give us success, he will make us prosper. ఏ దేవుడైతే మాకు ఈ కార్యం ఇచ్చినాడో ఆయన మాకు జయం ఇస్తాడని వాళ్ళు నమ్మినారు. కాబట్టి మేము లేస్తాము, మేము పని చేస్తామని వాళ్ళు నడుము కట్టుకున్నారు వాళ్ళు. ఆమేన్. ఒకవేళ దేవుని పనిలో ముందుకొచ్చి, కొంతకాలము ముందుకొచ్చి, కొంత సమయం ముందుకొచ్చి, కొంత దూరం ముందుకొచ్చి ఒకవేళ ఆగిపోయినట్టు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహనం ఏంటంటే, ఏ కార్యమైతే దేవుడు మీకు ఇచ్చినాడో దేవుడే దాన్ని నెరవేరుస్తాడు, దేవుడే మీకు జయమిస్తాడు. కాబట్టి మీరు లేవండి, లేచి ఆ పనిని మీరు కొనసాగించండి. హల్లెలూయా.
మనం ఎట్లా ఉండాలి అంటే, నేను లేస్తాను, నేను పని చేస్తాను. ఏ దేవుడైతే నాకు ఈ కార్యం ఇచ్చినాడో, దేవుడైతే నాకు ఈ పని ఇచ్చినాడో, ఆయనే నాకు జయమిస్తాడు అని మాట్లాడేటట్టు నీవు నేను ఉండాలి. హల్లెలూయా. ఈ విషయాలను ఇంతవరకు మనం ధ్యానించుకున్నాము. ఈరోజు అదే అంశంలో మనం ముందుకు సాగుదాము. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, వాళ్ళు పని చేయడానికి వాళ్ళు మనస్సు కలిగిన వారు, అయినను పని చేయడానికి జనులకు మనస్సు కలిగి ఉండను గనుక మేము గోడను కట్టించితిమి, అది సగము ఎత్తు వరకు ఉండేను. హల్లెలూయా. హాఫ్ ప్రాజెక్ట్ ఇస్ డన్. సగము గోడ అయింది, సగము ప్రాజెక్ట్ అయింది. ఆ సగము ప్రాజెక్ట్ అయ్యేంత వరకు కూడా 2 సార్లు, ఆ సగము ప్రాజెక్ట్ అయ్యేంత వరకు 2 సార్లు వాళ్ళు దేవుని వ్యతిరేకతను వాళ్ళు పొందుకున్నారు. దేవుని పనిలో వాళ్ళు వ్యతిరేకతను వాళ్ళు పొందుకున్నారు. శత్రువు నుంచి వ్యతిరేకత వాళ్ళు పొందుకున్నారు. 2 సార్లు వాళ్ళు పొందుకున్నప్పటికీ నెహెమ్యా నిలబడినాడు. ఈ ప్రజలు అందరూ నిలబడినారు కాబట్టి వాళ్ళు ఇంకా పని చేయడానికి మనస్సు కలిగి ఉండి ఆ గోడను సగం వరకు వాళ్ళు కట్టినారు. హల్లెలూయా. ఇప్పుడు 3వ వ్యతిరేకతకు మనకు వస్తాం. మొదటిసారి 2 వ్యతిరేకతలు వచ్చినాయి కదా. ఇప్పుడు నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 8 వచ్చిన తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ కొందరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటంటే సన్బల్లత్, టోబియా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, టోబియా. మళ్ళీ ఈ మాట దగ్గర తిరిగి వస్తాను. నేను ఏదో ఒక ప్రసంగంలో ఈ వ్యక్తి గురించి నేను మాట్లాడతాను. సన్బల్లత్, టోబియా, అరాబు, అమోనీయులు, అష్డోడు ప్రజలు, వీళ్ళందరూ 5 సన్బల్లత్తు, టోబియా, అరాబీయులు, అమోనీయులు, అష్డోద్ ప్రజలు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఎంత ఎగతాళి చేసినా కానీ వీళ్ళు తగ్గట్లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేం పైనకి యుద్ధానికి వచ్చేస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చినారు యుద్ధానికి అంటే ఆ గోడ నిర్మాణాన్ని ఆపడానికి వచ్చినారు. ఆ గోడ ఆపే పనిని ఆపడానికి వీళ్ళందరూ ఒక యుద్ధాన్ని ప్రకటించిన. దే డిక్లేర్డ్ ఎ వార్. మీకు అర్థమవుతుందా? ఒక గోడ కడుతుంటే ఈ శత్రువులో ఎటువంటి భయం పుట్టుకొచ్చింది. ఆ గోడను ఆపడానికి వాళ్ళు ఒక యుద్ధాన్ని ప్రకటించినారు. వాళ్ళు నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 8 వచనము, 9 వచనము నేను చదువుతాను. దయచేసి నాతో పాటు వెంబడించండి. నెహెమ్యా 4వ అధ్యాయము 9 వచనంలో, ఆ యుద్ధానికి వాళ్ళు వచ్చినప్పుడు మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రి పగళ్ళు కావలి ఉంచి తిమి. ఏముంచినారు వీళ్ళు? రాత్రి పగళ్ళు కావలి ఉంచిన. దే సెట్ ఎ గాడ్. దే సెట్ ఎ గాడ్. వాళ్ళు రాత్రి పగళ్ళు కావలి ఉంచినారు. వాళ్ళు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని పనిలో కొన్నిసార్లు ప్రార్థనే కాదు, కొన్నిసార్లు ఆ కావలిగా ఉండే తత్వము మనలో ఉండాలి. హల్లెలూయా. వీళ్ళు ఉట్టి ప్రార్థన చేస్తూనే ఉండిపోలేదు. ప్రార్థన చేస్తూ వీరు ఏ శత్రువు అయితే వాళ్ళు వచ్చినారో, నిజమే వీళ్ళు భయపడినారు, నిజమే వీళ్ళు కొంతవరకు భయపడినారు, కానీ వాళ్ళని జయించడానికి వీళ్ళు ప్రార్థనతో పాటు ప్రార్థనతో ఏమి జోడించినారంటే మెలకువగా ఉండడము వీళ్ళు ప్రారంభించినారు. రాత్రి పగళ్ళు వాళ్ళు మెలకువగా ఉన్నారని 4వ అధ్యాయము 9వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. నేనేం గమనించినానంటే, ఎవరైతే దేవుని పని చేస్తారో, ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వాళ్ళు కేవలం ప్రార్థన చేయరు. ప్రార్థన చేస్తూ వాళ్ళు కావలిగా వాళ్ళు ఉంటారు. కావలిగా వాళ్ళు ఉంటారు. నెహెమ్యా ఆ ప్రజలందరూ 52 రోజులలో ఆ ప్రాకారాలు వాళ్ళు కట్టగలిగిన కారణం ఏంటంటే ప్రార్థన చేసినారు, పని చేసినారు. అంతేకాదు 3వదిగా వాళ్ళు ఏం చేసినారంటే వారు కావలి కాసినారు. వాళ్ళు ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే కావలిగా ఉంటారు. ఇంతకాలము ప్రార్థన చేస్తూ మనం వచ్చినాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక మెట్టు మనం ముందుకు పోవాలా. ఆ మెట్టు ఏంటంటే కావలిగా ఉండేటట్టు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ కావలి కాయడం ఎందుకు? కావలి కాసేవారు ఎందుకు అంటే, కావలి కాసేవాళ్ళు వాళ్ళు భద్రతనిస్తారు.
వాళ్ళు కాపుదలనిస్తారు. శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ వైపు నుంచి వస్తున్నాడని వాళ్ళు చూస్తారు. వాళ్ళు అలర్ట్గా ఉంటారు, వాళ్ళు మెలకువగా ఉంటారు. వాళ్ళు కొందరు రాత్రిపూట కావలిగా ఉన్నారు ఆ సమయంలో, కొందరు ఉదయకాలము వాళ్ళు కావలిగా ఉండాలి. ఈరోజు దేవుని పని చేస్తున్న మనకు, దేవుని ఇంటిలో ప్రార్థన చేస్తున్న వారితో పాటు ఇంకా ఎవరు అవసరం అంటే కావలిగా ఉండే వాళ్ళు ఈరోజు మనకు అవసరమై ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేస్తున్న మనము ఇంకా ఒక మెట్టు ఏదెక్కాలంటే కావలిగా ఉండే వ్యక్తులుగా మనము కావాలి. ఈ విషయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఉదాహరణ దేవుడు నాకు ఇచ్చినాడు. మీరు స్క్రీన్లో ఏం చూస్తున్నారు? ఒక సెక్యూరిటీ గార్డ్ని మీరు చూస్తూ ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే సీసీ కెమెరాస్లో, ఇక్కడ బహుశా ఈ రూమ్లో 4 కెమెరాస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒక గదిలో కూర్చొని 4 కెమెరాస్లో ఒక గదిలో ఎవరున్నారు, ఒక గదిలో ఏం చూస్తున్నారని వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు వాళ్ళను. అంతేకాదు, ఒక బ్యాంక్ బయట సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఏటీఎం దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. వాళ్ళు ఎందుకు ఉంటారంటే శత్రువు వచ్చి ఎప్పుడన్నా దోచుకోవచ్చు, ధ్వంసం చేయొచ్చు, ఏ మార్గంలోనూ రావచ్చు కానీ అని వాళ్ళు అక్కడ ఈ రూమ్లో ఒక సెక్యూరిటీ కెమెరా, ఆ రూమ్లో ఒక సెక్యూరిటీ కెమెరా, బిల్డింగ్ అంతట్లో సెక్యూరిటీ కెమెరా పెట్టి వాళ్ళు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అలర్ట్గా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఎట్లా చూసుకోవాలంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా చూసుకోవాలి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉప్పరోళ్ళు అంటే బహుశా కొందరు నచ్చకపోవచ్చు, సెక్యూరిటీ గార్డ్ అని ఈరోజు నేను చెప్తా ఉన్నా బహుశా కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఎట్లయితే అన్ని గమనిస్తాడో, ఏం జరుగుతుంది అన్ని మార్గాలు ఎట్లయితే చూస్తాడో, ఒక క్రైస్తవుడు మెలకువగా ఉండి అట్లా కావలి కాయాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మీకు నచ్చకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఒక జైల్లో లేదా బార్డర్స్ దగ్గర కొన్ని బుర్జులు ఉంటాయి, కొన్ని టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్ పైన కొందరు నిలబడి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు పట్టుకొని అన్ని డైరెక్షన్స్లో ఆ టార్చ్లన్నీ ఇట్లా తిప్పుతూ ఉంటారు. వాళ్ళు అన్ని డైరెక్షన్స్లో చూస్తారా మీరు ఎప్పుడన్నా సినిమాలలో? వాళ్ళు ఎందుకు అట్లా పట్టుకుంటారంటే, ఎందుకు అట్లా చూస్తారంటే శత్రువు ఏ మార్గంలోనే రావచ్చని ఆ టార్చ్ లైట్ని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి 360 degrees వాళ్ళు తిప్పుతూ ఉంటారు. వాళ్ళు ఒక క్రైస్తవుడు అట్లా కావలి కాసే వ్యక్తిగా ఉండాలి. వాళ్ళు అలర్ట్గా ఉంటారు, వాళ్ళు పడుకోరు. మీరేం చూస్తున్నారు? ఇట్లా కావలి కాసే వ్యక్తులు ఉన్నారనుకోండి, మీకు తెలుసు బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ పోతాయి, ఏటీఎంలో ఉన్న డబ్బులన్నీ పోతాయి, రైట్, ఇళ్ళల్లో ఉన్న డబ్బులన్నీ పోతాయి. స్క్రీన్లో ఎవరిని చూస్తూ ఉన్నామో సెక్యూరిటీ గార్డ్లే, కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కోమాలో ఉన్నారు, వాళ్ళు నిద్ర దాటి కోమాలు ఉన్నారు వాళ్ళు. అట్లాంటి సెక్యూరిటీ గార్డులు ఉంటే మనం ఏం చేస్తాం? కంప్లైంట్ చేస్తాం. కానీ ఒక మంచి సెక్యూరిటీ గార్డ్ అట్లా పడుకోడు, వాళ్ళు అలర్ట్గా ఉంటారు, వాళ్ళు మెలకువగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక క్రైస్తవుడు అట్లా ఉండాలని నెహెమ్యా మనకు నేర్పిస్తూ ఉన్నాడు, ప్రజలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రార్థనే కాదు, ప్రార్థనతో పాటు వాళ్ళు మెలకువగా ఉన్నారు. ఈ రోజులలో అట్లా మెలకువన వ్యక్తులు మన కుటుంబాల్లో అవసరం. ఈ రోజులలో అట్లా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ, కేవలం ప్రార్థనే కాదు కానీ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండే వ్యక్తులు మన కుటుంబాల్లో అవసరం, మన సంఘంలో అవసరం, సార్వత్రిక సంఘంలో అవసరం. మీరు అడగొచ్చు, బ్రదర్ నేను ప్రార్థన చేస్తూ ఉన్నా కదా, ఇంకా మెలకువ ఉండే అవసరత ఏంటి? రాత్రింపగళ్ళు నేను మెలకువ ఉండే అవసరత ఏంటి? నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా? నేను కార్యం చేస్తే దేవుడు దేవదూతను పంపించడా? మేము ప్రార్థన చేస్తే దేవుడు ఆయన దిగిరాడా? ఆయన వచ్చి చేస్తాడు కదా, కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, నేను మెలకువగా ఉండను అని మనం అనుకున్నట్లయితే నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మెలకువ ఎందుకు ఉండాలి? లేదా ప్రార్థన కూడా చాలు కదా? మెలకువగా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, లేకపోతే అన్నీ గమనిస్తున్న వ్యక్తిలాగా నేను ఎందుకు ఉండాలి అంటే, మొదటి విషయము నేను మీతో ఏం పంచుకుంటానంటే, నిజమే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనే దిగి వచ్చి మన పక్షమున మన యుద్ధం పోరాడువాడు. మన దేవునికి ఉన్న పేరు ఏంటంటే యాహువే సబోత్. బైబిల్లో మన దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఒకానొక పేరు ఏంటంటే యాహువే సబోత్ అని ఆయనకు పేరు. దాని అర్థము హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ ఇజ్రాయెల్. సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు.
యెహోవా యుద్ధశూరుడు, యెహోవా ఆయన నామము. ఆయన నిర్గమకాండంలో మిరియాము యెహోవా గురించి మాట్లాడింది. మన దేవుడు ఆయన యుద్ధాలు చేయువాడు, ఆ యుద్ధాల్లో గొప్ప కార్యములు చేయువాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆ సైన్యములు దిగుతాయి. దేవదూతలు ఆయన సైన్యము, ఆకాశ నక్షత్రాలు ఆయన సైన్యమే ఉన్నాయి. ఆయనకు ఎన్నో సైన్యాలు ఉన్నాయి. ఆయన పేరు యెహోవా సబోత్. దేవుని చిత్తం అయితే ఈ మాట గురించి మనం ఒకరోజు ధ్యానం చేద్దాం. ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన దిగి రావచ్చు, ఆయన సైన్యాన్ని దింపవచ్చు. నేను కాదని చెప్పట్లేదు. ఆయన యుద్ధాలు చేయువాడు. రెండవదిగా మొదటి సమూయేలు 7వ అధ్యాయం 10వ వచనంలో ఫిలిస్తీయులు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలపైన యుద్ధానికి వస్తారు. ఎంతో మంది ఇశ్రాయేలు ప్రజలపైన యుద్ధానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆకాశం నుండి ఒక్కసారి ఉరిమినాడైన. వర్షం ఎట్లయితే పడుతున్నప్పుడు ఉరుముతుందో అట్లా దేవుడు ఒక్కసారి ఉరిమినాడు. ద లార్డ్ థండర్డ్. ఒక్కసారి దేవుడు ఉరిమినప్పుడు ఆ శత్రువులు అందరూ భయపడి ఓడిపోయి పారిపోతారు వాళ్ళు. అట్లా మనము ప్రార్థన చేసినప్పుడు బహుశా దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడేమో అని కాదని చెప్పట్లేదు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయం 21వ వచనంలో అసీరియా రాజు ఇశ్రాయేలు ప్రజలపైన దిగి వచ్చినప్పుడు, వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఒక్క దూతను పంపించినాడు. ఎంతమందిని పంపించినాడు? ద బైబిల్ సేస్ ద లార్డ్ సెండ్ ఎన్ ఏంజెల్. ఒక్క దూతను పంపిస్తే లక్షలాది సైనికులు శత్రువులు వాళ్ళ హతమైపోయి దేవుని బిడ్డలకు గొప్ప జయము ఆయన ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ దేవుడు ఇంత గొప్ప కార్యము చేయవాడైనప్పుడు, దేవుడు తన దూతను పంపించినప్పుడు, దేవుడు ఉరిమే దేవుడుగా ఆయన ఉన్నప్పుడు, దేవుడు ఆయన యుద్ధశూరుడు అయినప్పుడు ఎందుకు మనము కావలిగా ఉండాలి అంటే, సంఘానికి ఇచ్చే ప్రోత్సాహాన్ని, ఒక క్రైస్తవుడికి ఇచ్చే ప్రోత్సాహం ఏంటంటే, ఏ యుద్ధం అయితే మనం చేస్తూ ఉన్నామో, ఏ యుద్ధం అయితే నువ్వు చేస్తూ ఉన్నావో, ఆ యుద్ధములో దేవుడు నీ ద్వారా, నా ద్వారా ఆయన కార్యము చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన దేవదూతను పంపించడం ఆయనకు పెద్ద పని కాదు. ఆయన దిగి రావడము ఆయనకు పెద్ద పని కాదు. ఆయన ఆకాశం నుంచి ఉరుమడము పెద్ద పని కాదు. కానీ మన యుద్ధాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన మన ద్వారా ఆయన యుద్ధాన్ని చేయాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవుని నామంకి మహిమ కలుగును గాక. ఆమేన్. అట్లా మనల్ని మనము చూసుకోవాలి. నా ద్వారా దేవుడు యుద్ధము చేయువాడు, నా ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయువాడు. కాబట్టి నెహెమ్యా మనకేం నేర్పిస్తున్నాడు అంటే, ప్రార్థన చేయాలి, ప్రార్థనతో పాటు కావలిగా ఉండాలి. ఇప్పుడు ఎట్లా కావలి ఉండాలి? హౌ టు సెట్ ఎ గార్డ్. ఎట్లా కావలి ఉండాలి అనే విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. అద్భుతమైన మాటలు, నా హృదయానికి ఎంతో హత్తుకున్న మాటలు, వాళ్ళకిచ్చిన ప్లాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతించిన. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 23వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ పోదాము. అట్లా దేవుడు ప్రతి క్రైస్తవుని నిలబడితే ఎంత బాగుండు. హల్లెలూయా. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఎట్లా కావలిగా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాము. అదే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం నుంచి. మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరవబడి వారిని చంపి పని ఆటంకపరచుదుమనిరి. మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటి మాటికి మాతో చెప్పగా, అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు బానిసత్వం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు. వీళ్ళ దగ్గర సైనికులు లేరు, వీళ్ళ దగ్గర పెద్ద సైన్యము లేదు. నెహెమ్యా ఆయన ఏం చేసినాడంటే, ఆ శత్రువు ఏ వైపు నుంచి వచ్చినా దాడి చేయవచ్చు కాబట్టి ఆయా ప్రాకారాల దగ్గర ఎవరు నిలబెట్టినారు తెలుసా? కుటుంబాలను నిలబెట్టినాడు. కుటుంబాలను ఎట్లా నిలబెట్టినారు తెలుసా? కత్తులిచ్చి నిలబెట్టినాడు, ఈటలిచ్చి నిలబెట్టినాడు. ఎవరు నిలబడినాడు అక్కడ? కుటుంబాలు నిలబడినాయి. ఎవరు కావలి కాసినట్టు ఉంది ఇక్కడ? ఒక సైన్యం వచ్చి కావలి కాసినట్టు లేదు.
ఎవరు కావలి కాసినారు అంటే కుటుంబాలు కావలి కాసినాయి. ఎట్లా కాసినాయి? నెహెమ్యా తర్వాత ఆయన ఏమని మాట్లాడినాడు? 14వ వచనంలో, అంతటా నేను లేచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి. నెహెమ్యా చెప్తున్న మాట, ఆ కుటుంబాలతో చెప్తున్న మాట, మొట్టమొదటి విషయం ఏంటంటే, కావలి కాస్తున్న వారులారా మీరు భయపడకండి. కావలి కాసే నీవు నేను ఎట్లా ఉండాలంటే భయం లేకుండా మనం ఉండాలి. నెహెమ్యా ఇస్తున్న ప్రోత్సాహం ఏంటంటే మీరు భయపడకండి. దేవుడు మనకిస్తున్న మొదటి మాట ఏంటంటే మీరు భయపడకండి. రెండవదిగా నెహెమ్యా ఏమని మాట్లాడినాడంటే, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడును యెహోవా జ్ఞాపకము చేసుకొని మీ పితరుల పక్షము, మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకు ఉండినట్లు యుద్ధము చేయుడి. నెహెమ్యా ఆయన ఏమంటున్నాడు? రెండవదిగా, భయంకరుడు భీకరుడు మహాఘనుడైన ఆ దేవుణ్ణి మీరు జ్ఞాపకము చేసుకోండి. రెండవదిగా, ఒక కావలి కాసే వ్యక్తి వాళ్ళలో లక్షణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ దేవుని గుణగణాలను వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోవాలి. రెండో పాయింట్కి మొదటి పాయింట్కి ఉన్న లక్షణం ఏంటంటే, ఎవరైతే వాళ్ళ దేవుడు ఎవరో తెలుసుకుంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎవరికైతే వాళ్ళ దేవుడు తెలుసో వాళ్ళు భయపడరు. కాబట్టి కావలిగా ఉండాలని పిలిచిన నిన్ను నన్ను మనం ఎట్లా ఉండాలి అంటే, మొదటిగా ఏ దేవునైతే మనం సేవిస్తున్నామో ఆయన ఎంత మహాగణుడు, ఆయన ఎంత భయంకరుడు, ఆయన ఎంత గొప్ప కార్యాలు మనం తెలుసుకున్నప్పుడు, నమ్మినప్పుడు భయము మనలో ఉండదు, విశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఒక ధైర్యము మనము పొందుకుంటాం. హల్లెలూయా. మొదటిగా భయము పడకూడదు. రెండవదిగా ఏ దేవునైతే మనం ఆశ్రయించినామో ఆ దేవుని మనము నమ్ముకోవాలి, తెలుసుకోవాలి. నాలుగో విషయము మనము చూసుకుందాము. దానికంటే ముందు ఆయన నెహెమ్యా ఇక్కడ ఏం మాట్లాడినాడంటే, మీ కుమారుల కోసం మీరు పోరాడండి, మీ కూతురుల కోసం మీరు పోరాడండి, మీ భార్యల కోసము మీరు పోరాడండి అని ఎవరికి చెప్తా ఉన్నాడు? మళ్ళీ సైనికులకు చెప్తున్నాడు కదండి. ఎవరు చెప్తున్నాడు? కుటుంబాలకు చెప్తా ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, నెహెమ్యా ఒక యుద్ధానికి పిలిపిస్తున్నాడు ఇక్కడ. ఎవరి కోసం ఆ యుద్ధం? అది వాళ్ళ కుటుంబం కోసము. మీకు ఈ దేశంలో చోటు ఉండాలన్నా, మీ బిడ్డలు బ్రతుకుండాలన్నా, మీ కుమారులు బ్రతుకుండాలన్నా మీరు యుద్ధము చేయాలి, రండి మీరు యుద్ధము చేయండి అని నెహెమ్యా ఒక పిలుపు ఆయన ఇక్కడ ఇస్తా ఉన్నాడు. వీళ్ళు యుద్ధం చేసినారు. మళ్ళీ అడుగుతా ఉన్నా, ఎవరు యుద్ధం చేసినారు? ఫ్యామిలీస్, కుటుంబాలు యుద్ధాలు చేసినాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కావలిగా ఉండే వ్యక్తుల కోసమే చూడట్లేదు, కానీ ఎవరైతే నిలబడి యుద్ధం చేస్తారో వాళ్ళ కోసం కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసేవారు అవును కావాలా, అంతేకాదు మెలకువగా ఉండే వాళ్ళు కావాలా, మెలకువగా ఉండి యుద్ధము చేసేవాళ్ళు కావాలా. ఈరోజు క్రైస్తవ సమాజంలో మెలకువగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యుద్ధము చేయవారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎట్లా యుద్ధము చేసినారు? ఒకసారి మిమ్మల్ని ఆ ప్రయాణం కూడా నేను తీసుకెళ్తాను. నాతో పాటు జాగ్రత్తగా మీరు ఆ వాక్యాలను వెంబడించండి. 4వ అధ్యాయము 16 నుంచి 17వ వచనము 18వ వచనం వరకు. అయితే ఎప్పటి నుండి యుద్ధము డిక్లేర్ చేసినప్పటి నుండి, వ్యతిరేకత ఎక్కువైనప్పటి నుండి, యుద్ధము ప్రకటించినప్పటి నుండి నెహెమ్యా అంటా ఉన్నాడు, అయితే అప్పటి నుండి నా పని వారిలో సగము మంది పని చేయించి వచ్చిరి, సగము మంది ఈటెలు బల్లెములను విళ్లను కవచము ధరించుకొని వచ్చిరి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆయన ప్రజలు సగం మంది ఎట్లొచ్చినారు? సగం మంది ఏం చేస్తున్నారు? సగం మంది పని చేస్తూ ఉన్నారు. ఇంకా సగం మంది ఎట్లా వచ్చినారండి? సగం మంది ఏం ధరించుకొని వచ్చినారు, సగం మంది ఏం పట్టుకొని వచ్చినారు. దయచేసి ఆలోచన చేయండి. సగం మంది పని చేస్తూ ఉన్నారు, ఇంకొక సగం మంది వాళ్ళు ధరించుకొని వచ్చినారు, కవచాలను ధరించుకొని వచ్చినారు. వాళ్ళు పట్టుకొని వచ్చినారు. ఏమని పట్టుకొని వచ్చినారు? బల్లెలను పట్టుకొని వచ్చినారు, ఈటలను పట్టుకొని వచ్చినారు, విళ్లను వాళ్ళు పట్టుకొని వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ధరించినారు, పట్టుకున్నారు. నాతో పాటు చెప్పండి, వాళ్ళు ధరించినారు, వాళ్ళు పట్టుకున్నారు.
ఎందుకు చెప్పిస్తున్నానంటే మనం కూడా ధరించుకోవాలా, మనం కూడా పట్టుకోవాలా. ఏం ధరించుకోవాలా నేను చెప్తాను. రైట్, వాళ్ళు ధరించినారు, వాళ్ళు ఏం చేసినారు, పట్టుకున్నారు. వాళ్ళు 17వ వచనంలో, గోడ కట్టువారు, బరువులు మోయువారు, బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతిలో పని చేసి ఒక చేత ఆయుధము పట్టుకొని ఉండిరి. ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవుడా, వీళ్ళు ఎట్లా పనిచేసినారు తెలుసా? ఒక చేతిలో తాపి పట్టుకొని, ఒక చేతిలో రాయి పట్టుకొని, ఒక చేతిలో ఒక కుప్ప పట్టుకొని, ఇంకొక చేతిలో ఒక ఆయుధం పట్టుకున్నారు, ఒక బల్లెం పట్టుకున్నారు. అమేజింగ్. ఇట్లా పనిచేసే వాళ్ళు నేను ఎప్పుడు చూడలే. మీరు ఎప్పుడైనా చూసినారా? ఒక చేతితో బల్లెం పట్టుకొని, ఒక చేతితో తాపి పట్టుకున్నారు, ఒక చేతితో ఆ యొక్క పార పట్టుకున్నారు, ఒక చేతితో ఇంకొక ఆయుధం వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఆమేన్, హల్లెలూయా. ఆ గోడ కడుతున్నప్పుడు వాళ్ళు ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారు, ఒక చేతితో వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుని రాజ్యంలో కొన్నిసార్లు మనము ఒక చేతితో ఆయుధం పట్టుకోవాలా, ఒక్కొక్కసారి ఇంకొక చేతితో పని చేయాలా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు వర్క్ లైక్ దట్. హల్లెలూయా. ఇట్లా పని చేసిన వాళ్ళని ఎప్పుడు చూడలే నేను. ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారు. అందరూ ఒకసారి చేయించండి. కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? ఒక చేతితో దాంతో ఆయుధం పట్టుకోవాలా, ఇంకొక చేతితో పని చేయాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 18వ వచనం, మరియు కట్టివారిలో ఒక్కొక్కడు తన కత్తి నడుముకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చాను. కడుతున్న వాళ్ళు ఎట్లా కట్టినారు? ఒక కత్తిని వాళ్ళ నడుముకి కట్టుకొని వాళ్ళు కడుతూ వచ్చినారు. చూస్తున్నారా వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారు? వాళ్ళు సైనికులు కానప్పటికీ, వాళ్ళు ట్రైనింగ్ పొందుకున్నప్పటికీ, శత్రువు ఎప్పుడన్నా వస్తాడు, ఎప్పుడన్నా జయిస్తాడు, ఆ 5 శత్రువులు ఎప్పుడన్నా వాళ్ళ మీద పడతారేమో అని ఎంత జాగ్రత్తగా కావలిగా వీరున్నారు. కావలిగా ఉంటున్నామంటే అర్థం ఇది. కడుతున్న వారు వాళ్ళ నడుముకి వాళ్ళు కత్తి కట్టుకొని వచ్చినారు. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచాను. అప్పుడు నేను ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారందరితోనూ ఇట్లాంటిది. గమనించండి, వాళ్ళు ఎట్లా కావలిగా వస్తున్నారు చూడండి. సగం మందేమో పని చేస్తూ ఉన్నారు, సగం మందేమో వాళ్ళు ఆ యొక్క వస్త్రాలు ధరించుకున్నారు, ఆయుధాలను పట్టుకున్నారు. ఇంకొంతమంది ఏమో ఒక చేతితో పని చేస్తూ ఉన్నారు, ఇంకొక చేతితో వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు. కొందరు నడుముకి వాళ్ళు కత్తి పట్టుకున్నారు. దేవుని రాజ్యంలో ఈ యొక్క క్రైస్తవ ప్రయాణంలో ఒక క్రైస్తవుడు ఈ రకంగా ఉండాలి. ఒక చేత్తో ఆయుధం పట్టుకోవాలి, ఒక చేత్తో పని చేయాలి, నడుముకి కత్తి కట్టుకోవాలి. అట్లా ఒక క్రైస్తవుడు అట్లా బ్రతకాలి అనే పిలుపును దేవుడు ఇస్తూ ఉన్నాడు. నెహెమ్యా ఒక యుద్ధ పిలుపును ఆయన ఇచ్చినాడు. దేవుడు క్రైస్తవులకు, మనకు ఆయన ఏం పిలుపుని ఇస్తున్నాడంటే ఒక యుద్ధ పిలుపును ఆయన ఇస్తున్నాడు. ఎవరైతే దేవుని వైపు తిరిగినారో వాళ్ళు ప్రార్థనే చేయరు, వాళ్ళు కావలిగానే ఉండరు, కానీ వాళ్ళు యుద్ధము చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. 19వ వచనంలో అప్పుడు నెహెమ్యా ఒక మాట అంటాడు. ఏమంటే, పని మిక్కిలి గొప్పది, పని మిక్కిలి గొప్పది. దేవుని పని ఏదైనా కానీ అది చిన్నది కాదండి. దేవుని రాజ్యంలో ఏది చేసినా కానీ అది చిన్నది కాదు. పని మిక్కిలి గొప్పది. దేవుని రాజ్యంలో ఏ చిన్న పని చేసినా చిన్న పని కానే కాదు. దేవుడు ఎట్లా చూస్తాడు దాన్ని అంటే, దాన్ని ఒక గొప్ప పనిలాగా దేవుడు చేస్తాడు, దేవుడు చూస్తాడు. ఆమెన్. నౌ దిస్ షుడ్ ఎంకరేజ్ us. దేవుని ఇంటిలో, దేవుని రాజ్యంలో ఏ చిన్న పని చేయడానికి ఇది మనకు ఒక ప్రోత్సాహం ఇవ్వాలా. ఎందుకంటే ఆ చిన్న పనిగా నీవు చూస్తూ ఉన్నావు, చిన్న పనిగా నేను చూస్తూ ఉన్నాను. కానీ దేవుడు ఎట్లా చూస్తున్నాడు అంటే, దేవుని రాజ్యంలో ఆ చిన్న పని కానీ అది గొప్ప పనిగా దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చిన్న పని కానీ పెద్ద పని కానీ మనం దేవుని రాజ్యంలో చేసేటట్టు మనం ఉండాలి. ఆమేన్. 20వ వచనంలో, గనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. వాళ్ళు ప్రార్థన చేసినారు, కావలిగా ఉన్నారు.
మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే, మేము కావలిగా ఉన్నప్పటికీ, మేము ఆయుధాలు పట్టుకున్నప్పటికీ మాకు విజయం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుందని వాళ్ళు నమ్మినారు. మనము భయపడకూడదు. మనము దేవుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనము మన కుటుంబాల కోసము మనము పోరాడాలి. ఒక చేత్తో పని చేయాలి, ఇంకొక చేత్తో ఆయుధం పట్టుకోవాలి. ఐదవదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఇంత మనం చేసినప్పటికీ మనకు విజయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ దేవుని నమ్మడం వల్ల, ఆ దేవుని పైన ఆధారం పడవడం వల్ల మనకు విజయం వస్తుంది. హల్లెలూయా. ఆరవదిగా, అతి ప్రాముఖ్యమైనది, ఆరవదిగా 21వ వచనం నుంచి 23వ వచనం వరకు, మరి ముఖ్యంగా 23వ వచనం వరకు ఏమని రాబడిందంటే, అలాగున నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి ఉన్న పారవారు కానీ ఉతుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములు తీయలేదు. ఆ యుద్ధ వాతావరణంలో వాళ్ళు కేవలం వాళ్ళ బట్టలు ఉతుకునేటప్పుడు తప్ప వాళ్ళ వస్త్రాలు తీసివేయలేదు, వాళ్ళ ఆయుధాలు పక్కన పెట్టలేదు. మీకు అర్థమవుతుందా? ఆ యుద్ధ వాతావరణంలో వాళ్ళు ఎట్లా కదిలినారు. వాళ్ళు 52 రోజుల వ్యవధిలో ఒక రికార్డ్ టైంలో వాళ్ళు కట్టగలిగినారంటే దానికి ఒకానొక కారణం ఏంటంటే, దే డిడ్ నాట్ లెట్ దర్ గాడ్ డౌన్. ఏ సమయంలో కూడా వాళ్ళ ఆయుధాలు పక్కన పెట్టలేదు, ఏ సమయంలో కూడా వాళ్ళ కవచాలు పక్కన పెట్టలేదు, ఏ సమయంలో కూడా శత్రువుకి వాళ్ళు చోటు ఇవ్వలేదు, ఏ సమయంలో కూడా అపవాదికి వాళ్ళు చోటు ఇవ్వలేదు. ఈరోజు దేవుడు మనం దేనికోసం పిలుస్తున్నాడు అంటే, కావలిగా ఉండడం దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒక యుద్ధము చేయడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు కుటుంబాల్లో అట్లా కావలి వాళ్ళు, కాసేవాళ్ళు ఉండాలి. శత్రువు ఏ వైపు నుంచి వస్తున్నాడు అని కావలి కాసే వాళ్ళు కుటుంబాల్లో ఉండాలి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో, చాలా వ్యక్తుల జీవితంలో ప్రార్థన కొంతవరకు ఉంది, కానీ ఏది లేదు అంటే, ఎవరన్నా ఆ టవర్ మీద నిలబడి ఆ టార్చ్ లైట్ చూసినట్లు అపవాది ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ మార్గం నుంచి వస్తున్నాడు అని చూసే వాళ్ళు లేరు. రెండవదిగా, మనము ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నాము, ఒక యుద్ధంలో ఉన్నాము అనే ఆలోచన చాలా మందిలో లేదు. సమ్ పీపుల్ ఆర్ స్లీపింగ్. ప్రైజ్ ద లార్డ్. God is calling us to fight for our families. Who will fight for our families? Who will fight for you? Who will fight for me? మన కుటుంబాల్లో యుద్ధము చేయవారు ఉండాలి, కావలి కాసే వాళ్ళు ఉండాలి. God is calling us for a battle. వాళ్ళు ఎట్లయితే వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు పోరాడినారో, మనము మన కుటుంబాల కోసము పోరాడేటట్టు మనం ఉండాలి. మన కుటుంబాలు కావలిగా ఉండేటట్టు మనం ఉండాలి. క్రైస్తవ సమాజంలో అట్లా కుటుంబాల కోసము, సంఘము కోసము, సార్వత్రిక సంఘము కోసము కావలిగా ఉండేవాళ్ళు, అట్లా పోరాడేవాళ్ళు దేవుని రాజ్యంలో అవసరమై ఉన్నారు. లేదు బ్రదర్, అది నెహెమ్యా కాలంలో వర్తించింది. వాళ్ళకి శత్రువు వచ్చినాడు, 5 శత్రువు వచ్చినారు కాబట్టి వాళ్ళు యుద్ధము చేసినారు. మనకు అటువంటి యుద్ధ వాతావరణం లేదు కదా, మనం అటువంటి యుద్ధంలో లేదు కదా అంటే, ఇప్పుడు ఒక వాక్యాన్ని నేను చూపిస్తున్నాను, అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఆర్ యు రెడీ? నాతో పాటు 1 తిమోతి 6వ అధ్యాయము 11 నుంచి 12వ వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి చదివి సహాయం చేయండి. 1 తిమోతి 6వ అధ్యాయము 11 నుంచి 12వ వచనం వరకు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఆమేన్. పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏమనంటే 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అని పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. విశ్వాస సంబంధమైన కేవలము ప్రార్థనే చేయి అని పౌలు తిమోతికి చెప్పినట్టు ఇక్కడ లేదు. పౌలు తిమోతికి ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ పిలుపు దేనికోసం తెలుసా? పోరాడు. ఫైట్ తిమోతి, ఫైట్.
ఈ వాక్యము ఎవరికి వర్తిస్తుంది? ఈ వాక్యము కేవలం సేవకులకే వర్తిస్తుందా? ఈ వాక్యము కేవలం కొద్ది మందికే వర్తిస్తుందా? పౌలు ఈ మాట రాస్తున్నప్పుడు తిమోతికి రాస్తా ఉన్నాడు, ఆ సంఘానికి రాస్తా ఉన్నాడు. ఈ మాట ఎవరికి వర్తిస్తుందంటే క్రైస్తవుడు అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తుంది. పాల్ హీస్ కాలింగ్ us టు ఫైట్. ఒకవేళ ఈ సంఘ ఆరాధనలో పౌలు గారు వచ్చినారనుకోండి, అనుకుందాము పౌలు గారు సంఘ ఆరాధనలో వచ్చినారు, వస్తే ఎంత బాగుంటుంది కదా. అనుకుందాము పౌలు గారు సంఘ ఆరాధనలకు వచ్చినారు. నేను నా మైక్ ఇచ్చి పౌలు గారు 2 మాటలు సంఘంతో మాట్లాడండి అని ఒకవేళ అడిగినట్లయితే నేను నమ్ముతా ఉన్నా ఆయన ఏమంటారు తెలుసా? చర్చ్, ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. సంగమా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని మీరు పోరాడండి అని ఆ యుద్ధ పిలుపు పౌలు ఈ సంఘానికి ఇస్తాడు. We are called to fight. Timothy was called to fight. నెహెమ్యా ఎట్లయితే ఒక యుద్ధ పిలుపు ఆ ప్రజలకు ఇచ్చినాడో, పౌలు తిమోతికి ఇచ్చినాడు, పౌలు ఆ సంఘానికి ఇచ్చినాడు. పౌలు ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడండి. యు ఆల్ ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. బట్ కానీ మనము అసలు యుద్ధ వాతావరణంలో ఉన్నామా అని గ్రహింపు మనకుందా? ఆ యుద్ధ వాతావరణంలో మనం ఉన్నాము, మనం యుద్ధంలో ఉన్నాము అనే గ్రహింపు మనకు లేదు. కాబట్టే ఆ గోడలు ఇంకా పలిగిపోయి ఉన్నాయి, ఆ తలుపులు ఇంకా కాల్చబడుతున్నాయి. ఆ యుద్ధంలో మనం ఉన్నాం కాబట్టి ఒక చేతిలో మనం ఆయుధం పట్టుకోవట్లేదు, ఒక చేతితో మనం పని చేయట్లేదు, నడుముకి కత్తి కట్టుకోవట్లేదు. కేవలం వాళ్ళు బట్టలు ఉతికే సమయానికే వాళ్ళ వస్త్రాలను పక్కన పెట్టినారు, వాళ్ళ ఆయుధాలను పక్కన పెట్టినారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది ఆ ఆయుధాలు పక్కన పెట్టేసినారు, ఆ వస్తువులు పక్కన పెట్టేసినారు. అందుకే అనేక కుటుంబాల్లో సమస్యలు, అనేక సంఘాలలో సమస్యలు, ఇబ్బందులు. అవునంటారా కాదంటారా? పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 7-8 వచనంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చదువుకుందాం. 2 తిమోతి 4:7-8. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీవే సాధటము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధటము కొంచెం మటుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినైదనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. 7వ వచనము 8వ వచనము. 7వ వచనము 8వ మంచి వచనంలో, పోరాటము పోరాడి తిని నా పరుడు తడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాటు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. అక్క ఇంకొకసారి ఆ వాక్యం చదవండి అక్క దయచేసి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుడు తడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాటు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఆమేన్. పౌలు ఆయన ఏమంటున్నాడంటే, నేను కూడా ఒక పోరాటంలో ఉండే, ఆ పోరాటంలో నేను మంచి పోరాటము నేను పోరాడి తిని నేను విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగును నేను ముగించినాను అని పౌలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సహజంగా ఈ వాక్యం ఎక్కడ రాయబడిందంటే సమాధుల తోటలలో అనేక సమాధుల దగ్గర ఈ వాక్యం రాయడం నేను చూసినాను. నేనేం గమనించినానంటే సమాధుల తోటలో సమాధులపైన రాసుకోనికి పౌలు ఈ మాటలు చెప్పలేదు. ఎవరైనా చనిపోయిన సందర్భంలో కూడా పౌలు భక్తుడు ఈ మాటలు మాట్లాడడానికి ఇక్కడ లేదు.
ఈ మాటలు మంచి పోరాటము పోరాడు, నేను మంచి పోరాటం పోరాడినాను అని పౌలు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరో చనిపోయినప్పుడు మాట్లాడినట్టు ఇక్కడ లేదు. కానీ ఈ మాట తరచుగా ఎక్కడ చూస్తామంటే సమాధుల తోటలో చూస్తాం. కానీ మర్చిపోయింది ఏంటంటే పౌలు ఒక యుద్ధ పిలుపును సంఘానికి ఇస్తా ఉన్నాడు, ఒక యుద్ధ పిలుపును ప్రతి క్రైస్తవునికి ఇస్తా ఉన్నాడు. పౌలు తిమోతికి ఏం చెప్పినాడు? ఏ నిత్య జీవితం కోసం అయితే నువ్వు పిలువబడినావో తిమోతి, దానికోసం పోరాడు, యుద్ధము చేయి. అదే పౌలు అంటా ఉన్నాడు, నేను యుద్ధము చేసినాను, నేను నా పరుగు ముగించినాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏ నీతి కిరీటం అయితే క్రీస్తు నా కోసము ఇస్తా అన్నాడో అది అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ నీతి కిరీటము కేవలం ఆయన కోసమని పౌలు చెప్పినాడా? పౌలు ఆయన ఏమని చెప్పినాడంటే, ఆ నీతి కిరీటము పొందుకోవడానికి నేను ముందుకెళ్తా ఉన్నాను, అది నా కోసమే కాదు, ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆ పరుగులో వాళ్ళు ముందుకు సాగినారో, ఎవరైతే వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారో, ఎవరైతే ఆ పరుగు పందెంలో ముందుకు పోయి వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటము ఎవరెవరైతే వాళ్ళు పోరాడతారో వాళ్ళందరికీ ఆ నీతి కిరీటం వస్తుంది, దేవుడు ఆ నీతి కిరీటం ఇస్తాడు అని పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యుద్ధము చేయడానికి, కొట్లాడడానికి, మన తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే కొట్లాడడానికి, యుద్ధము చేయడానికి పౌలు పిలుస్తూ ఉన్నాడు. ఆ యుద్ధము తర్వాత, ఆ పోరాటము తర్వాత నీతి కిరీటం ఉంది. ఆ నీతి కిరీటం ఇచ్చి దేవుడు ఆయన రివార్డ్ చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడని పౌలు ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. నెహెమ్యా కాలంలో ఎట్లయితే శత్రువులు లెగిసినారో మనకు కూడా అటువంటి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు మన పైన యుద్ధము చేస్తూ ఉన్నారు. ఆ శత్రువులు ఎవరు అని బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే 3 శత్రువులు ఒక క్రైస్తవునికి ఉన్నారు. మొదటిగా ఈ లోకము ఒక క్రైస్తవునికి శత్రువు. ఈ లోకపు ఆశలు, శరీర కోరికలు క్రైస్తవునికి 2వ శత్రువు. 3వ శత్రువు ఎవరు అంటే ఎవరో కాదు, అపవాది అయిన సాతానే, ఆ అబద్ధికుడు. వాడే ఒక క్రైస్తవునికి శత్రువు. వాడు బాణాలు విసురుతూ ఉన్నాడు, వాడు కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు, కుటుంబాల్లో కలతలు తీసుకొస్తూ ఉన్నాడు, క్రైస్తవులను పడగొడతా ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో మనం ఉన్నాం. అందుకే మన కుటుంబాల్లో సమాధానం లేదు, అందుకే కొందరి బ్రతుకులో నెమ్మది లేదు, అందుకే కొన్ని జీవితాలు పాడైపోతున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధంలో మనం పోరాడంలో, నిలబడాలో మనం నిలబడలేదు కాబట్టి, ఆ పోరాటంలో మనము లేవు కాబట్టి. నాతో పాటు కలిసి ఒక వాక్యాన్ని చూపిస్తాను. 1 పేతురు 5వ అధ్యాయము 8-9 వచనాలు దయచేసి చదువుకుందాము. 1 పేతురు 5వ అధ్యాయము 8-9. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఇక్కడ ఏమని రాబడింది? మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి అంటే కావలిగా ఉండడమేనా? కావలిగా ఉండాలి, మెలకువగా ఉండాలంటే 2 ఒకటా కాదా? మళ్ళీ పేతురు ఏమని చెప్తున్నాడంటే ఒక క్రైస్తవునికి మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? అపవాది అయిన సాతాను వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. ఈ అపవాది అయిన సాతాను ఏ మార్గంలోనూ రావచ్చు, మనం పడుకున్నప్పుడైనా రావచ్చు, మెలకువగా ఉన్నప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వచ్చి దాడి చేయవచ్చు. ఈరోజు చాలామంది జీవితాలు ఈ అపవాది దాడి చేసినాడు. సేటన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వార్ ఫీల్డ్. సాతాను ఆ యుద్ధంలో జయము పొందుకున్నాడు. ఎందుకు అంటే ఏ యుద్ధం అయితే ఒక క్రైస్తవుడు నిలబడి చేయాలో ఆ యుద్ధంలో క్రైస్తవులు లేరు, మెలకువగా లేరు, ఆ యుద్ధ వాతావరణంలో క్రైస్తవులు లేరు. పౌలు తిమోతితో అన్న మాట, ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మనతో ఏం చెప్పుకోవాలంటే ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనము చేయాలి.
అంతేకాదు మన పిల్లలకు ఈ ఫైటింగ్ నేర్పియాల. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము చేయని ఆ ట్రైనింగ్ అయితే ఉందో మన పిల్లలకు మనం ఇచ్చేటట్లుగా మనము ఉండాలి. హల్లెలూయా. ఏ యుద్ధ వాతావరణంలో అయితే మనం పోతున్నామో, ఉదాహరణకు యుక్రెయిన్ రష్యా మీద యుద్ధం ప్రకటించింది. రష్యాకి యుక్రెయిన్ శత్రువు, యుక్రెయిన్కి రష్యా శత్రువు. వాళ్ళు పోరాడుతూ ఉన్నారు, ఒకరిపైన ఒకరు బాంబులు వేసుకుంటా ఉన్నారు, ఒకరిపైన ఒకరు మిజైల్స్ వేసుకుంటా ఉన్నారు, చంపుకుంటా ఉన్నారు. అది బాహ్యంగా జరిగే యుద్ధము. మనము ఎటువంటి యుద్ధంలో మనము ఉన్నాము అంటే ఆ బాహ్యమైన యుద్ధంలో మనం లేం, కానీ మనం ఆత్మీయ యుద్ధంలో, ఆత్మీయ పోరాటంలో ఉన్నాము అని ఒక క్రైస్తవుడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. వీఆర్ ఇన్ ఎ సీరియస్ వార్. ఆ యుద్ధము బాహ్యంగా జరిగే యుద్ధము కాదు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధమని ఒక క్రైస్తవుడు జ్ఞాపకము తెచ్చుకోవాలి. కాబట్టి నీ శత్రువు ఎవరు అని కొందరిని అడిగినట్లయితే వాళ్ళు ఏమంటారంటే, నా భర్త నాకు శత్రువు అని కొందరు అంటారు. కొందరు అడిగినట్టు నీ శత్రువు ఎవరు అంటే, నా భార్య నాకు భర్త, నా భార్య నాకు శత్రువు అని కొందరు అంటారు. కొంతమంది నవ్వుతూ ఉన్నారు. అరే నీ శత్రువు ఎవరు అంటే కొందరు లేచి మా డాడీ నా శత్రువు అంటారు, నా చెల్లె నా శత్రువు అంటారు, నా తమ్ముడు నా శత్రువు అంటారు, నా పక్కింటోడు నా శత్రువు అంటారు. గుడ్ టు సీ యు ఆర్ లాఫింగ్. యు ఆర్ కనెక్టింగ్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. ఆమేన్. ఒకవేళ నీ భర్త నీ శత్రువు అని అనుకుంటే నువ్వు పొరపడినట్లే. ఒకవేళ నీ భార్య, నీ పిల్లలు, మీ డాడీ, మీ మమ్మీ నీకు శత్రువులు అని మీరు అనుకున్నట్లయితే మీరు పొరపడినట్లయితే, రైట్. కుటుంబము దేవుడిచ్చిన వ్యవస్థ, నాన్న అమ్మ దేవుడిచ్చిన ఆశీర్వాదము. అట్లా ఒక తల్లిని తండ్రిని చూడాల. భార్య భర్త వాళ్ళని జతపరిచిన దేవుడు కాబట్టి వాళ్ళు శత్రువులు కాదు. ఎవరు శత్రువు అంటే, ముగ్గురు శత్రువుల గురించి నేను మీకు చెప్పినాను. ఈ లోకము ఒక శత్రువు, ఈ లోకపు ఆశలు, శరీర కోరికలు రెండవ శత్రువు, మూడవ శత్రువు అతి భయంకరుడు, జ్ఞానం గలవాడు, కయుక్తి గలవాడు, అబద్ధాలు చెప్పువాడు, నేరాలు మోపువాడు, మీకంటే నాకంటే జ్ఞానము గలవాడు, మిమ్మల్ని నన్ను ఎట్లా మోసము చేయాలో, మిమ్మల్ని నన్ను ఎట్లా పడేయాలో తెలిసినవాడు, వాడు అపవాదన సాతాను. వాడు క్రైస్తవుల పైన యుద్ధము ప్రకటించినాడు. అవునా బ్రదర్? ఎప్పుడు ప్రకటించినాడు? 3 మాటలు చెప్తాను సాతాను గురించి. సాతాను ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉండే. సాతాను ఒకప్పుడు దేవుని దగ్గర ఆరాధన నడిపిస్తుండే. సాతాను దేవుని మహిమలో వాడుండే. వాడు చేసిన తిరుగుబాటు వలన నంబర్ 1, సాతాను దేవుని మహిమను కోల్పోయినాడు. రెండవదిగా సాతాను దేవుని సన్నిధిని కోల్పోయినాడు. మూడవదిగా సాతాను తలను యేసు ప్రభు చితిక తొక్కినాడు. యేసు ప్రభు భూమిపైనకి వచ్చినప్పుడు చంపేద్దాము, చేసేద్దాము, ఏదో చేసేద్దాం అనుకున్నాడు, కానీ యేసు ప్రభు మరణాన్ని జయించి లేచి వాని తలకిని చితిక కొట్టినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక క్రైస్తవుడు, నీవు నేను దేంతో నింపబడినామో? దేవుని మహిమతో నింపబడినాము. వానికి ఎట్లుండాలా? నీవు నేను దేవుని బిడ్డగా మార్చబడినాము, వాడు దేవునికి శత్రువు అయినాడు, ఎట్లుండాలా? నీవు నేను దేవుని సన్నిధికి రాగలుగుతా ఉన్నాము, ప్రార్థన చేయగలుగుతున్నాము, తండ్రిని దేవుని తండ్రి అని పిలవగలుగుతున్నాము. ఏవేవైతే సాతాను కోల్పోయినాడో అవన్నీ క్రీస్తు యేసు ద్వారా ఒక క్రైస్తవుడు పొందుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, నాతో పాటు కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. తుదట ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ధైర్యము తెచ్చుకోరుండండి, ఆయన శక్తితో మీరు నింపబడండి అని ఎఫెసీయులతో
పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు మనకు వర్తించవా? ఆ మాటలు ఆయన ఎందుకు మాట్లాడినాడు? మీరు ధైర్యంగా ఉండండి, మీరు దేవుని శక్తితో నింపబడండి అని ఎందుకు పౌలు మాట్లాడినాడు? 11వ వచనంలో దేవుని సర్వాంగ కవచము మీరు ధరించుకోండి అని ఎందుకు ఆయన మాట్లాడినాడు? ఒకసారి 11వ వచనం మరొకసారి చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది యొక్క తంత్రాలు, స్కీమ్స్, అపవాది ఎప్పుడూ క్రైస్తవుని పడేయాలని తంత్రాలు చేస్తూ ఉంటాడు, మంత్రాలు చేస్తూ ఉంటాడు, వివిధమైన మార్గాల్లో వస్తూ ఉంటాడు. ఆ అపవాదిని ఎదిరించడానికి ఒకటి ధరించుకోండి అని పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు పౌలు అక్కడ? ఏం ధరించుకోమని చెప్తా ఉన్నాడు? సర్వాంగ కవచం. సర్వాంగ కవచము ధరించుకోవాలని పౌలు చెప్తా ఉన్నాడు. ఒక క్రైస్తవుడు దేవునిలో బలంగా ఉండాలి. ఒక క్రైస్తవుడు దేవుని శక్తితో నింపబడాలి. అంతేకాదు ఒక క్రైస్తవుడు సర్వాంగ కవచముతో నింపబడి ఉండాలి, లేదా ధరించుకొని ఉండాలి. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, దేవుని సర్వాంగ కవచముతో నువ్వు ఉన్నావా? ధరించుకొని ఉన్నావా? ఒక్కసారి అలా చూసుకోండి. డూ యూ సీ ది ఆర్మర్ ఆఫ్ గాడ్? ఒక సైనికుడు యుద్ధానికి పోతున్నప్పుడు వేసుకున్న యూనిఫామ్నే ఆర్మర్ అంటారు. సర్వాంగ కవచం అంటే ఏంటంటే, ఒక సైనికుడు యుద్ధానికి పోతున్నప్పుడు కవచం పెట్టుకుంటాడు, హెల్మెట్ పెట్టుకుంటాడు, బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటాడు, షూస్ వేసుకుంటాడు. అట్లా 7 ఐటమ్స్ ఉంటాయి. అవి ఒక క్రైస్తవుడు వేసుకోవాలి, మీరు వేసుకోవాలని పౌలు మాట్లాడుతూ ఉన్నారు. 12వ వచనంలో ఒకసారి చదువుకుందాం మళ్ళీ. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోటనాదులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నామండి? ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు. అందుకే భార్య శత్రువు కాదు, భర్త శత్రువు కాదు, అమ్మా నాన్న శత్రువులు కాదు, బిడ్డలు శత్రువులు కాదు. దేనితో మనం పోరాడుతున్నాము అంటే ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలి ముందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాము. నెహెమ్యా కాలంలో ఆ 5 శత్రువులు వారి మీద దండెత్తొచ్చి వాళ్ళ మీద యుద్ధము చేసినారు. మన మీద ఎవరు యుద్ధం ప్రకటించినారు? సాతాను యుద్ధం ప్రకటించినాడు, వాడి అనుచరులు యుద్ధము ప్రకటించినారు, ఈ లోకనాథులు యుద్ధము ప్రకటించినారు. ఆకార సంబంధమైన ఆ దురాత్మలు సమూహములు అవి యుద్ధాలు ప్రకటించినాయి. అధికారులు, ప్రధానులు, ప్రస్తుత అంధకార సంబంధమైన ఆ లోకనాథులు వీళ్ళందరూ కూడా ఒక క్రైస్తవునికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించినాయి. ఆ యుద్ధ వాతావరణంలో నీవు నేను బ్రతుకుతున్నాము ఓ సహోదరుడి, ఓ సహోదరుడా. అందుకే ఆ యుద్ధంలో మనం ఉన్నాము కాబట్టి పౌలు అంటా ఉన్నాడు, ఆ సర్వాంగ కవచము ధరించుకోండి అని పౌలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాతో పాటు ఒకసారి చెప్పండి, ఫైట్ ఎ గుడ్ ఫైట్. ఇఫ్ యూ వాంట్ టు ఫైట్, సే ఫైట్ ఎ గుడ్ ఫైట్. ఒకసారి పక్కలతో చెప్పండి, ఫైట్ ఎ గుడ్ ఫైట్ బ్రదర్, ఫైట్ ఎ గుడ్ ఫైట్ సిస్టర్. ఎ క్రిస్టియన్ ఇస్ కాల్డ్ టు ఫైట్. పాల్ సెడ్ ఫైట్ తిమోతి, ఫైట్. పోరాడు తిమోతి, మంచిగా పోరాడు. ఏ నిత్య జీవితం అయితే నీకోసం దాచిపెట్టినాడో ఆ నిత్య జీవితము పొందుకోవడానికి ప్రార్థనే కాదు కావాలి ఉండాలి, ప్రార్థనే కాదు పోరాడాలి, ప్రార్థనే కాదు యుద్ధము చేయాలి అని పౌలు తిమోతిని ప్రోత్సహించినట్లు ఈరోజు దేవుని వాక్యము మనను ప్రోత్సహిస్తూ ఉంది, క్రైస్తవులను ప్రోత్సహిస్తూ ఉంది. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఒకవేళ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, లేదా నేను మీ దగ్గరికి వెళ్ళి, మీరు ఈ లోకంలో ప్రయాణికులు అని అడిగినట్లయితే అవును బ్రదర్ అని మీరు చెప్తారు. ఈ లోకం మనది కాదు, మనము ప్రయాణికులము, ఈ లోకానికి చెందిన వాళ్ళం మనం కాదు అంటే మీరు అవునని చెప్తారు. మీరు యేసు ప్రభు గొర్రెనా అంటే అవును బ్రదర్ నేను గొర్రె పిల్ల అని చెప్తారు. కానీ ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చి మీరు యేసు ప్రభు గొర్రె పిల్లనే కాదు, మీరు ఈ లోకానికి చెందిన వారు కాదు, అయినప్పటికీ ఈ లోకంలో క్రీస్తు సైనికుడుగా ఉండడానికి, క్రీస్తులో ఒక సైనికుడుగా యాజ్ ఎ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ దేవుడు మిమ్మల్ని పిలిచినాడు అని మాట్లాడితే ఎంతమంది నమ్ముతారు? గొర్రెలమే కాదు, చాలామంది క్రైస్తవుల్లో
వాళ్ళని చూసి గొర్రెలను అపహసిస్తూ ఉన్నారు ఈ మధ్య టీవీలలో, యూట్యూబ్లలో. క్రైస్తవులు అంటే గొర్రెలే కాదు, మా కాపరి మాట వింటాం కాబట్టి మేము గొర్రెలం, దానికి మాకేం సిగ్గు అనిపించట్లేదు. కానీ సైనికులం కూడా. హల్లెలూయా. వి విల్ వేజ్ వార్స్, వి విల్ విన్ వార్స్. యుద్ధం చేస్తాం మేము, పోరాడతాం మేము. వి విల్ ఫైట్ ఎ గుడ్ ఫైట్. ఎవరు యుద్ధం ప్రకటించినారో మనం విన్నాం. మనము దేవుని ఆత్మ చేత నింపబడతా ఉన్నాం, దేవుని మహిమ చేత నింపబడతా ఉన్నాము, దేవుని సన్నిధిలో మనము నింపబడతా ఉన్నాము. ఇప్పుడు ఎవరు మనకు శత్రువు మనం చూసినాము, ఆ శత్రువు ఏ దేవుని సన్నిధి అయితే నీలో ఉందో అది పడేయడానికి వాడి అనుచరులు ఎంతకన్నా తెగిస్తారు. వాళ్ళు ఏ దేవుని ఆశీర్వాదం అయితే నువ్వు పొందుకున్నావో ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి వాడి అనుచరులు ఎంతకన్నా వాళ్ళు తెగిస్తారు. వాడు దేవుని మహిమను కోల్పోయినాడు, వాడు దేవుని సన్నిధి కోల్పోయినాడు. మనము దేవుని సన్నిధిలో ఉండడము, దేవుని మహిమలో ఉండడం వాడికి ఇష్టం లేదు. ఏ స్థానం అయితే వాడు కోల్పోయినాడో క్రీస్తుకి మహిమ కలుగును గాక. ఆయన రక్తము చేత ఆయన చేసిన యాగము ద్వారా నిత్య రాజ్యంలో పరలోకంలో ఒక స్థానము దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్థానాన్ని వాడు కోల్పోయినాడు. వాడు మనల్ని మోరిస్తాడా? వాడు ఆరాధన నడిపించేవాడు, ఆరాధన చేసేవాడు. రేపు పొద్దున నీవు నేను పరలోకం పోయి ఇంతమందివి నిలబడి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే వాడు ఓర్చుకోగలుగుతాడా? కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోవాలని, దేవుని సన్నిధి మనం కోల్పోవాలని, దేవుని నుంచి దూరంగా మనం పోవాలని, పరలోక రాజ్యాన్ని మనం కోల్పోవాలని, దేవుని చిత్తాన్ని మనం కోల్పోవాలని, నిత్య రాజ్యాన్ని మనం కోల్పోవాలని వాడు ఎంతగానో ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు చాలా సమయం వరకు కూడా సాతానుడు జయించినాడు. అనేక క్రైస్తవ కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాలు లేవు. అనేక క్రైస్తవ కుటుంబాల్లో దేవుని సన్నిధి లేదు, దేవుని మహిమ లేదు. సాతాను వచ్చి యుద్ధము చేసినాడు, వాళ్ళకు తెలియకనే వాళ్ళు ఓడిపోయినారు. అనేకులు రక్షణను పోగొట్టుకున్నారు, అనేకులు క్రీస్తు నుంచి దూరంగా వెళ్ళిపోయినారు, అనేకులు సంఘం నుంచి దూరంగా వెళ్ళిపోయినారు. ఎందుకు? ఆ ఆత్మ సంబంధమైన ఆ యుద్ధములో వాళ్ళు ఉన్నారని గ్రహించలేకపోయినాను. ఓ బ్రదర్, ఓ సిస్టర్, ఓ క్రిస్టియన్, యు ఆర్ ఇన్ ఎ వార్. ఒక ఆత్మ సంబంధమైన ఆ యుద్ధ వాతావరణంలో ఉన్నాము అని మనం గ్రహిస్తున్నామా? పౌలు చెప్పినాడు, సర్వాంగ కవచం మీరు ధరించుకోండి అని. ఆ సర్వాంగ కవచము మనలో ఎంతమంది ధరించుకున్నాం మనము? ఒక సైనికుడు యుద్ధానికి పోయేటప్పుడు ఆ కవచాలు లేకుండా, అవన్నీ లేకుండా పోతాడా? అట్లా చాలా కుటుంబాలు పోయినాయి, అట్లా చాలామంది యవనస్తులు పోయినాయి. అందుకే సాతాను బాణాలు విసిరినప్పుడు, గుద్దినప్పుడు, కొట్టినప్పుడు పడిపోయినారు, చనిపోయినారు వాళ్ళు. మనకు ఎందుకు తెలియదు, ఎందుకు ఎక్కువ మనము ఆలోచన చేయం అంటే అది మనకు కనపడదు కాబట్టి. ఒక శత్రువు ఎదురుగా వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది, కానీ ఈ వాతావరణము దట్ ఈస్ అన్ అన్సీన్ వార్ఫేర్. మనకు తెలియదు. ఆకాశ మండలంలో నిన్ను నన్ను పడేయడానికి, నిన్ను నన్ను చంపడానికి, నిన్ను నన్ను త్రోసివేయడానికి వాడు ఎన్ని కుయుక్తులు చేస్తూ ఉన్నాడు, పన్నాగాలు చేస్తూ ఉన్నాడు అని ఉదయకాలము దేవుడు మనకు జ్ఞాపకము తెస్తూ ఉన్నాడు. ఒక సైనికుడికి ఉండాల్సిన 2 ఉంటాయండి. నెహెమ్యా గ్రంథంలో మనం ఏం చూసినాము? వాళ్ళు ఏం ధరించుకున్నారు? వాళ్ళు, అందుకే నేను రిపీట్ చేయించినాను, ఎందుకంటే ఈ పాయింట్ వచ్చినప్పుడు మీరు కనెక్ట్ అవుతారని. వాళ్ళు ఏం ధరించుకున్నారు నెహెమ్యా కాలంలో? ఈటెలు బల్లెలు పట్టుకున్నారు వాళ్ళు. వెపన్స్ ఏం ధరించుకున్నారు? వాళ్ళు కవచము వాళ్ళు ధరించుకున్నారు. అక్కడ సర్వాంగ కవచం లేదు కానీ కవచాలు ఉన్నట్లు అక్కడ ఉంది. నెహెమ్యా కాలంలో ఆయన సగం మంది పని చేస్తున్నప్పుడు ఇంకా సగం మందికి ఆ సర్వాంగ కవచం వేయించినాడు. ఆ ఈటెలు బల్లెలు పట్టుకున్నారు. ఒక సైనికుడు కావాల్సిన 2, ఒకటి కవచం కావాలా, ఆర్మర్ కావాలా. దాంతో వాళ్ళ బాడీని ఫస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి.
రెండవదిగా శత్రువు ఎదురు నుంచి వస్తున్నప్పుడు వాడిని ఎదిరించడానికి చేతిలో ఆయుధాలు పట్టుకోవాలి, వెపన్స్ కావాలి. రైట్? ఏ శత్రువు కూడా కవచాలు లేకుండా ఖడ్గం పట్టుకొని పోడు ముందుకి. ఏ సైనికుడు కూడా ఆ ఆయుధాలు లేకుండా కుట్టి కవచంతో యుద్ధానికి పోడు. ఏ సైనికుడు అన్నా కానీ ఆ కవచాలు ధరించుకుంటాడు, ఆయుధాలు పట్టుకుంటాడు. రెండు, ఒకటి కవచము, ఇంకొకటి ఆయుధాలు. వన్ ఈస్ ఆర్మర్, నదర్ వన్ ఈస్ వెపన్స్. అవి రెండు కలిగి ఒక క్రైస్తవుడు ఉండాలి. అంటే బ్రదర్, నేను ఇప్పుడు ఒక షాప్కి పోవాలన్నా, ఒక షాప్కి పోయి ఇవన్నీ కొనుక్కోవాలా నేను అంటే, నేనేం చెప్తున్నా అర్థమైందా? అంటే ఇప్పుడు నాకు షాప్కి పోమంటున్నారా, ఇవన్నీ కొనుక్కోమంటున్నారా నన్ను అంటే, అది కాదు నేను చెప్పేది. ఒక సైనికుడు యుద్ధానికి పోతున్నప్పుడు ఎట్లయితే కవచాన్ని ధరించుకుంటారో, ఆయుధాలు పట్టుకుంటారో, ఈ ఆత్మ సంబంధమైన యుద్ధములో ఆ యుద్ధము చేయడానికి అటువంటి కవచము దేవుడు క్రైస్తవులకు ఇచ్చినాడు. ఏ ఆయుధాలైతే చేతిలో పట్టుకోవాలనో అటువంటి ఆయుధాలు దేవుడు క్రైస్తవులకు ఇచ్చినాడు. మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఒక క్రైస్తవుడు ఆ కవచం ధరించుకొని ఉండాలా, ఒక క్రైస్తవుడు ఆ ఆయుధాలు పట్టుకొని పోవాలా. చూద్దామా ఆ ఆయుధాలు ఏంటో, ఆ కవచం ఏంటో చూద్దామంటారా వద్దంటారా? యుద్ధం చేద్దామంటారా వద్దంటారా? యుద్ధం చేద్దామన్నారు ఒకసారి చెప్పండి. లెట్స్ ఫైట్. నో, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. కొంతమంది ఫైట్ చేస్తా అంటున్నారు, కొంతమంది అంటున్నారు. క్యాన్ వి ఫైట్? ఎస్ ఆర్ నో? ఎంతమంది కావాలిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాం మనం? ఒక్కసారి నోరు తెరిచి చెప్దాం, నిద్ర అంతా వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఎంతమంది కావాలిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాం? హల్లెలూయా. ఎంతమంది యుద్ధము చేయడానికి మనం ఇష్టపడతా ఉన్నాం? ఇప్పుడు ఒక క్రైస్తవుడు యుద్ధము చేయాలి కదా, ఆ యుద్ధంలో ఆ దురాత్మలతో, ఆ సమూహములతో, వాటితో, ఈ లోకనాథులతో యుద్ధము చేయడానికి దేవుడు కవచాన్ని క్రైస్తవునికి ఇచ్చినాడు, ఆయుధాలు కూడా క్రైస్తవునికి ఇచ్చినాడు. మళ్ళీ అడుగుతా ఉన్నా, అవన్నీ తెలుసుకోవడానికి, ధరించుకోవడానికి, పట్టుకోవడానికి, యుద్ధము చేయడానికి మీరందరూ ఇష్టపడతా ఉన్నారా? హల్లెలూయా. నాతో పాటు కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17 వచనం. తుదట ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులను, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 13వ వచనము దయచేసి అండర్లైన్ చేసుకుందాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. పౌలు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడండి. మీరు కావాలంటే మీరు వేసుకోండి, కావాలంటే ధరించుకోండి, లేకపోతే ధరించుకోకండి అని పౌలు చెప్పట్లేదు. పౌలు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. దట్ ఈస్ ఎ కమాండ్. ఒక క్రైస్తవుడు శక్తిమంతంగా ఉండడానికి, ఒక క్రైస్తవుడు నిలబడడానికి దేవుడు ఇచ్చే సర్వాంగ కవచం మీరు ధరించుకోండి అని పౌలు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆ సర్వాంగ కవచం ఏందో మనము చదువుకుందాం. చదవండక. ఏలనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుక్కొని, పాదములకు... ఒక్క నిమిషం అక్క. 14వ వచనంలో 2 ఉన్నాయి. అదేంటి? ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. నెహెమ్యా కాలంలో పనిచేసే వారి నడుముకి ఏం కట్టుకున్నారు? వాళ్ళు కత్తి కట్టుకున్నారు. మనం ఏం కట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది? సత్యము. అది సర్వాంగ కవచంలో మొదటిది. జ్ఞాపకం పెట్టుకోండి. కవచాల్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎన్ని పార్ట్స్ ఆ సర్వాంగ కవచంలో ఉన్నారో మీరు నాకు చెప్పాలి.
రైట్. సో ఫస్ట్ ఏంటి సర్వాంగ కవచంలో? మొదటిది ఏంటిది? వెరీ గుడ్. నెక్స్ట్, నీతి అను మైమరువు తొడుక్కొని. నీతి అను బ్రెస్ట్ ప్లేట్ అంటారు దాన్ని. మీరు స్క్రీన్లో చూస్తూ ఉన్నారు కదా, బ్రెస్ట్ ప్లేట్ ఇక్కడ అంతా వస్తుంది, దాన్ని మైమరుపు అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద బ్రెస్ట్ ప్లేట్, రైట్. పాదములకు సమాధాన ఒక్క నిమిషం అక్క, అది ఎటువంటి బ్రెస్ట్ ప్లేట్? అది నీతి అను బ్రెస్ట్ ప్లేట్. దట్ ఈస్ కాల్డ్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని. రైట్. ఇప్పుడు ఎటువంటి షూస్ వేసుకోవాలని పౌలు చెప్తా ఉన్నాడు? మీరు చెప్పాలి. షూస్ వేసుకోమని చెప్తా ఉన్నాడా? రోమియోలు వాళ్ళు యుద్ధానికి పోతున్నప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకుంటారు, వాళ్ళు షూస్ వేసుకుంటారు, లెదర్వి, చాలా దొడ్డువి. ఆ లెదర్ షూస్ వేసుకొని రోమియోలు యుద్ధానికి పోతారు. అటువంటి షూస్ దేవుడు క్రైస్తవుడా వేసుకో అని చెప్తా ఉన్నాడు. ఆ షూస్ ఏంటి? సువార్త, ఫీట్ ప్రొటెక్టెడ్ బై గాస్పల్. దాని తర్వాత చదవండి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ దాట విశ్వాసమును డాలు పట్టుకొనుడి. రైట్. ఏం పట్టుకోమంటున్నాడు? డాలు, షీల్డ్. ఒక సైనికుడు షీల్డ్ పట్టుకోవడం మీరు చూసినారా? మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, షీల్డ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ షీల్డ్, రైట్. అది దేని సంబంధమైన షీల్డ్? అది విశ్వాస సంబంధమైన దట్టి, రైట్. నెక్స్ట్, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. హల్లెలూయా. సో ఆ విశ్వాసం అనే డాలుతో శత్రువు వేసే అగ్ని బాణాలను మనం జయిస్తామంట. ఒకవేళ ఆ విశ్వాసమే మనకు లేకపోతే, ఆ డాలే మనకు లేకపోతే, రైట్, ముందుకు సాగుదాం. మరియు రక్షణయును శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. రైట్. రక్షణ అను హెల్మెట్. తెలుగులో పదం అర్థం కాకపోతే హెల్మెట్, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. దాని తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యాన్ని దేంతో పౌలు పోలుస్తున్నాడంటే ఖడ్గంతో పోలుస్తూ ఉన్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఖడ్గాన్ని చాలామంది తీయరు. ముండైపోయింది అది ఖడ్గం. ఈ మాట తర్వాత మనం ధ్యానం చేసుకుందాము. తర్వాత చదవండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. రైట్. 10 నుంచి 17 వచనం చదువుకున్నాం కదా. ఇప్పుడు సర్వాంగ కవచంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అవి మీరు నాకు చెప్పండి. 6 parts. ఆల్రెడీ ఆన్సర్ పెట్టినా కదా ఇక్కడ, రైట్. ఎన్ని ఉన్నాయి? 6 parts. ఇవన్నీ ఒక క్రైస్తవుడు ధరించుకోవాలా, రైట్. ఆర్మర్ ఉంది కదా, దానితో ప్రొటెక్ట్ చేసుకోవాలా. యుద్ధము చేయాలంటే ఆయుధాలు కావాలి కదా, ఆ ఆయుధాలు కూడా దేవుడిచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కానీ ఎంతమంది ఆ కవచాలు వేసుకున్నాము, ఎంతమంది ఆ వెపన్లను పట్టుకొని యుద్ధము చేస్తున్నాము, అది ప్రశ్న. నెహెమ్యా కాలంలో వాళ్ళు కవచాలు ధరించుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు, ఒక చేత్తో పని చేసినారు, ఒక చేత్తో వాళ్ళు యుద్ధము చేసినారు. అట్లా యుద్ధము చేయాలని పౌలు పిలుపునిస్తూ ఉన్నాడు. అవునంటారా కాదంటారు? వీఆర్ కాల్డ్ టు ఫైట్ లైక్ దాట్. ఫైట్ 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 అని చెప్తా ఉన్నా కదా బ్రదర్. దేంతో ఫైట్ చేయాలంటే వీటితో ఫైట్ చేయాలని పౌలు చెప్తా ఉన్నాడు. ఇవి మన దగ్గర ఉన్నాయా? ఇవి మనం ధరించుకున్నామా? ఇవి మనం పట్టుకున్నామా అని మనము ఆలోచన చేయాలి. మీకు మంచిగా అర్థం కావడానికి ఇంకొక పిక్చర్ అని పెట్టినాను. సరే, మీకు ఇంకా మంచిగా అర్థం చేయడానికి ఈ లాస్ట్ పిక్చర్ అని పెట్టినాను. మళ్ళీ అడుగుతా ఉన్నా, సర్వాంగ కవచంలో ఆర్మర్ ఆఫ్ గాడ్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 6 parts కదా, రైట్. కానీ నాకేమనిపించిందంటే ఆ 6 పార్ట్లు కాకుండా ఇంకొక పార్ట్ ఉంది. ఆ పార్ట్ ఏం తెలుసా? అక్క చదివినారు ఇప్పటిదాకా. అన్ని సమయాల్లో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అనేది ఇంకొక పార్ట్ అది. కాబట్టి నేనేం చెప్తానంటే, చాలామంది 6 అని చెప్తారు, కానీ నేనేం చెప్తానంటే 6తో పాటు +1 ప్రార్థన. ఇప్పుడు చూడండి, నెహెమ్యా ప్రార్థన చేసినాడా?
యుద్ధము చేసినాడా? ఇప్పుడు యుద్ధం చేయమని చెప్తున్నాడా? ప్రార్థన చేయమంటున్నాడా? అర్థమైందా దేవుని వాక్యంలో ఎంత కోరిలేషన్ ఉందో? హల్లెలూయా. వాళ్ళు యుద్ధం చేసినారు, ప్రార్థన చేసినారు. ఇక్కడ కూడా యుద్ధము చేయమని, ప్రార్థన చేయమని పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు 2 విషయాలు మనము నేర్చుకుంటున్నాము. ఎవరైతే దేవుని వైపు తిరిగినారో వాళ్ళు కేవలం ప్రార్థనే కాదు, వాళ్ళు కావలి ఉంటారు. వాళ్ళు శత్రువు ఏ డైరెక్షన్లో వస్తున్నాడో వాళ్ళు చూస్తారు, గమనిస్తారు, పట్టించుకుంటారు. వాళ్ళు ఈరోజు మన కుటుంబంలో అటువంటి కావలి కాసే వ్యక్తులు అవసరం. సంఘంలో కావలి కాసే వ్యక్తులు అవసరం. దేవుని రాజ్యంలో, సార్వత్రిక సంఘంలో కావలి కాసి ఆ టార్చ్ లైట్ వేసి ఎట్లయితే మొత్తము చూస్తారో శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడని గమనించే వ్యక్తులు మనకు అవసరం. హల్లెలూయా. అటువంటి వ్యక్తులు మన కుటుంబంలో నుంచి దేవుడు లేవనెత్తును గాక. అటువంటి వ్యక్తులు ఈ సంఘం నుంచి దేవుడు లేవనెత్తును గాక. క్రైస్తవ సమాజంలో అటువంటి కావలి కాసే వ్యక్తులు దేవుడు లేపును గాక. ఆమేన్. చివరిగా ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో దే విల్ ఫైట్ బికాస్ దే ఆర్ ఇన్ ఎ వార్. దే విల్ రియలైజ్ దట్ దే ఆర్ ఇన్ వార్ ఫీల్డ్. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యు ఆర్ ఇన్ ఎ వార్. సహోదరుడా, సహోదరి, ఒక యుద్ధ వాతావరణంలో నువ్వు ఉన్నావు. వాడు బాణాలు విసురుతూ ఉన్నాడు, యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము జాగ్రత్తగా లేకపోతే మనం పడిపోయే అవకాశం ఉంది. మన కుటుంబాలు పడిపోయే అవకాశం ఉంది. సంఘాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. యవనస్తులు పడిపోయే అవకాశం ఉంది. మనము యుద్ధము చేయాలి. మన బిడ్డలకు ఆ సర్వాంగ కవచం వేసుకోరా, ధరించుకోరా, యుద్ధము చేయరా, వెపన్స్ పట్టుకో, ఆ ఆర్మర్ ధరించుకో అని మన పిల్లలకు మనం బోధించేటట్లుగా మనము ఉండాలి. హల్లెలూయా. ఇప్పటితో నేను ముగిస్తాను. దేవుని చిత్తం అయితే